సర్పాల పుట్టుక గురించి మీకు తెలుసా? కశ్యప మహర్షి సప్త ఋషుల్లో ఒకరుగా ప్రసిద్ధుడు. ఆయనకు అనేక భార్యలు. వారిలో కద్రు మరియు వినత ప్రధానులు. భార్యల సేవ మెచ్చిన కశ్యప మహర్షి వరం కోరుకోమన్నాడు. కద్రు తనకు శక్తివంతమైన విషపూరితమైనటువంటి 1000 మంది సర్పపుత్రులు పుట్టాలని కోరింది. వినత 2 పుత్రులు మాత్రమే కోరింది. కానీ వారు కద్రు పుత్రుల కంటే శక్తివంతమైనటువంటి గొప్ప పుత్రులుగా పుట్టాలని కోరింది. కశ్యప మహర్షి వారి కోరికలను అనుగ్రహించాడు. కద్రు 1000 గుడ్లను పెట్టింది మరియు వినత 2 గుడ్లు పెట్టింది. కద్రు గుడ్లు త్వరగా పగిలి 1000 సర్పాలు జన్మించాయి. ఆ సర్పాలలో ఒక సర్పం శివుని మెడలో ఉండే వాసుకి, అలాగే పాల సముద్రంలో శేషనాగుగా ఉన్నది కూడా కద్రు పుత్రులలో ఒకరే. కద్రు గుడ్లు అతి త్వరగా పగిలి 1000 సర్పాలు జన్మించాయి. కానీ వినత గుడ్లు పగలలేదు. అలా ఉండగా ఒకరోజు కద్రు మరియు వినత సముద్ర మదనంలో నుంచి వచ్చిన శ్వేత అశ్వం రంగు గురించి ఒక పందెం కట్టారు. కద్రు ఆ అశ్వం తోక నల్లగా ఉందని, వినత లేదు అది తెల్లగా ఉందని వాదించారు. రేపు మరలా వచ్చి చూద్దాం. ఆ అశ్వం తోక తెల్లగా ఉంటే వినత గెలుస్తుంది, ఒకవేళ నల్లగా ఉంటే కద్రు గెలుస్తుంది. ఓడిపోయిన వారు గెలిచిన వారికి బానిసలుగా మారుతారు అని నిర్ణయించుకున్నారు. కద్రు ఆ అశ్వం తెల్లగా ఉందని తన సర్పపుత్రుల ద్వారా తెలుసుకుంది. పుత్రులను శరణు పెట్టి తనకు సహాయం చేయమని కోరింది. అందుకు ఒప్పుకోలేదని తన పిల్లలను తనే శపించింది. చివరకు ఒక సర్పపుత్రుడు అంగీకరించాడు. తనతో అశ్వం తోకను చుట్టి నల్లగా కనిపించేలా చేయించింది. అది తెలియక వినత ఓటిమని అంగీకరించవలసి వచ్చింది. ఆమె కద్రుకు బానిసగా మారింది. వినత తన గుడ్లు ఇంకా పగలలేదని చింతించింది. తన పుత్రులు తనని ఆ బానిసత్వం నుంచి విడిపిస్తారు అని ఎదురు చూస్తూ ఉంది. కానీ వినత గుడ్లు పగలడానికి ఎక్కువ సమయం పట్టింది. ఓపిక లేని వినత ఒక గుడ్డును మధ్యలోనే పగలగొట్టి పూర్తిగా అభివృద్ధి చెందని పుత్రుడు అరుణుడు జన్మించాడు. అతను పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి అతనికి పూర్తి శక్తి లేదు. ఆ తర్వాత అరుణుడు సూర్యదేవుని రథసారథిగా అయ్యాడు. తన పొరపాటు తెలుసుకున్న వినత 2వ గుడ్డును పూర్తిగా పగిలే వరకు సహనంతో ఎదురు చూసింది. ఈసారి గుడ్డు పూర్తిగా అభివృద్ధి చెందింది మరియు అద్భుత శక్తి కలిగిన గరుత్మంతుడు జన్మించాడు. గరుత్మంతుడు తన తల్లి వినత యొక్క అవమానాన్ని భరించలేక ఆమెను బానిసత్వం నుంచి విముక్తి చేయాలని ఆకాంక్షించాడు. అతను సర్పులను ఆశ్రయించి తన తల్లిని విముక్తి చేసేందుకు ఎలాంటి సేవలు చేయాలని అడిగాడు. సర్పులు గరుత్మంతుడి శక్తి తెలుసుకొని ఒక ప్రతిజ్ఞ పెట్టారు. నువ్వు అమృతంను తెచ్చి ఇస్తే తన తల్లిని విడిపిస్తామని చెప్పారు. గరుత్మంతుడు అమృతం కోసం అనేక సాహసాలను చేయాల్సి వచ్చింది. దేవతలతో జరిగిన యుద్ధంలో గరుత్మంతుడు తన అపారమైన శక్తిని చూపించి అమృతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు మరియు ఇతర దేవతలను ఓడించి గరుత్మంతుడు అమృతాన్ని పొందాడు. అమృతాన్ని తీసుకువచ్చిన గరుత్మంతుడు సర్పులకు అందచేశాడు. ముందుగా పవిత్రతను సాధించమని సర్పులకు చెప్పాడు. సర్పులు పవిత్రతను కోసం వెళ్ళినప్పుడు ఇంద్రుడు అమృతాన్ని వెనక్కి తీసుకెళ్లాడు. తద్వారా సర్పులు అమృతాన్ని తాగలేకపోయాయి, అమరత్వాన్ని పొందలేకపోయాయి. గరుత్మంతుడు కద్రు పెట్టిన ప్రమాణాన్ని నెరవేర్చినందున సర్పులు వినతను విడుదల చేయక తప్పలేదు. గరుత్మంతుడు తన తల్లి వినతను బానిసత్వం నుంచి విముక్తి చేశాడు. తన తల్లిని మోసంతో బానిసను చేశారు అని తెలుసుకొని గరుత్మంతుడు కోపంతో రగిలిపోయాడు. అప్పటి నుండి గరుత్మంతుడు పాములపై ప్రతీకారం తీర్చుకునేందుకు కృతనిశ్చయంగా మారి నాగులను శత్రువులుగా భావించాడు. సర్పులు అలా గరుత్మంతుని శాశ్వత శత్రువులుగా మారాయి. గరుత్మంతుడి సాహసం మరియు తెలివితేటలు చూసిన విష్ణువు ఆయన ముందు ప్రత్యక్షమై ఓ వరం కోరుకోమన్నాడు. గరుత్మంతుడు విష్ణువుకు తన శాశ్వత వాహనంగా మారాలని కోరాడు. విష్ణువు ఆ కోరికను నెరవేర్చాడు. ఈ విధంగా గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనంగా నిలిచి హిందూ పురాణాలలో విశిష్టమైన స్థానం పొందాడు.